హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన డిలేస్. ఈరోజు రైస్ అండ్ రోటీలోకి ఎంతో టేస్టీగా అండ్ 10 minutes రెసిపీ చెప్పబోతున్నానండి. మస్ట్ ట్రై రెసిపీ అయితే చెప్పబోతున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ ఎగ్ డ్రాప్ కర్రీ. ఓకే, లెట్స్ మేక్. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోండి. పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోని యాడ్ చేసుకోండి. రెండు లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ రెండు బాగా కర్రీలో అనేది మిక్స్ అయిపోవాలి. టమాటా ఎర్రగడ్డలో బాగా మిక్స్ అయిపోవాలండి. ఈ టొమాటో ఎర్రగడ్డ అనేది మన గ్రేవీగా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇది పులుసులా కాదు అండి. అండ్ అలాగే సమ్ గ్రేవీ కర్రీ. సో మంచిగా మగ్గాలి టొమాటో ఆనియన్స్ అనేది. పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనివ్వండి. మూత పెడుతూ తీస్తూ 2 minutesకి ఒకసారి ఫ్రై చేశారంటే టొమాటో ఆనియన్ అనేది బాగా మెత్తబడిపోతుందండి. బాగా మెత్తబడిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మంచిగా మగ్గాలి టొమాటో ఆనియన్ అనేది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేస్తూ అలాగే మూత పెడుతూ అలాగే ఫ్రై చేస్తూ అలాగే ఇంకోసారి మూత పెడుతూ అలా 2 minutesకి ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేశారంటే త్వరగా గ్రేవీగా అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి టొమాటో ఆనియన్ అనేది కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది. కర్రీ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. ఫ్రై చేసే విధానం కావచ్చు, లేదంటే కట్ చేసుకొని వేసుకునే విధానం కావచ్చు. ఈ కర్రీకి ఇలా వేసుకున్నారంటే బాగుంటుంది. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ఎర్రగడ్డ అనేది మీకు టేస్ట్కి తగినంత కారంని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. మనం ముందే పచ్చిమిరపకాయలు అనేటివి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కారం పట్టించి కారం అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ కర్రీ గ్రేవీకి తగ్గట్టు అంటే టమాటో ఎర్రగడ్డకి మంచిగా వాటర్ అనేటివి సరిపోయాయి అని అనిపించే వరకు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడైతే 2 times 1/2 glasses వాటర్ వేసానండి. అంటే 1 glass వాటర్ అనేది పడింది నాకు. చూసుకొని వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అంటే పులుసులా ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఎగ్ బాయిల్ వరకైతే వేసుకో. ఇక్కడ మూత పెట్టేశారంటే వాటర్ వేసి ఇక్కడ ఈ విధంగా వస్తుంది కదండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్ తీసుకొని క్రాక్ చేయండి. ఎగ్ని పగలగొట్టేటప్పుడు ఆ జన అనేది అలానే పడాలి. ఆ జన అనేది మనం మిక్స్ చేయము, అంటే పొరుటులా కాకుండా ఆ క్రాక్ చేసింది అలా వేయాలి. అలా బ్రేక్ చేసి వేశారంటే అలానే బాయిల్ అవుతుంది. వేసిన తర్వాత కూడా ఒక 5 minutes లో ఫ్లేమ్లో అనేది కుక్ చేయాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే ఎలా ఉన్న ఎగ్ అలానే కుక్ అయిపోతుంది. జన అనేది కూడా మంచిగా కుక్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, కర్రీ మొత్తం కదిలిపోయకుండా ఫస్ట్ అవి టర్న్ చేసుకోండి. అంటే టూ సైడ్స్ కూడా బాయిల్ అవ్వాలి కదా. సో అందుకనే అటు సైడ్ కూడా టర్న్ చేసుకోండి. 2 eggsని కూడా టర్న్ చేసుకున్న తర్వాత గ్రేవీని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. అంటే ఆ ఎగ్కి కూడా గ్రేవీ అనేది పట్టాలి. సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఇంకొక 10 minutes ఉండిచ్చారంటే 10 minutes అవసరం లేదు, 5 to 6 minutes ఉండిచ్చారంటే కొంచెం తిక్కుగా అవుతుంది. తిక్కుగా అయిన తర్వాత లైట్గా ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. ఇది నేను హోమ్మేడ్ ధనియాల పొడి అండి. మీకు ధనియాల పొడి ఎలా చేయాలో ఆ రెసిపీ అది ధనియాల పౌడర్ ఎలా చేసుకోవాలో వీడియో కావాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనివ్వండి. అప్పుడే మిక్స్ చేసేయొద్దు.
తర్వాత మొత్తం కర్రీ మొత్తం మిక్స్ చేసేయండి. వాటర్ అంతా పోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాయిల్ అవుతుంది ఎగ్ అనేది. ఈ విధంగా బాయిల్ అయ్యిందంటే మీ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టుందండి. ఇంతే. లాస్ట్లో కొత్తిమీర